హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. రేపు నిఫ్టీ మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంది. దీని జట్ల నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో మిడ్ క్యాప్ నిఫ్టీకి వస్తే 13,163 ఇంచా 13,149 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ వచ్చి 13,090 ఇంచా 13,076. ఇన్ కేస్ మార్కెట్ ఏమైనా ఫ్లాట్గా ఏమైనా ఓపెన్ అయితే ఇది నో ట్రేడింగ్ జోన్. ఐదర్ ఇక్కడనా బ్రేక్ కావాలా, లేదు అంటే 13,028 దగ్గరన బ్రేక్ అయితే కిందకు వచ్చేదానికి ఇక్కడే ఈ లెవెల్లను నో ట్రేడింగ్ జోన్ లాగానే తీసుకుంటామా అనుకోండి. ఎందుకంటే ఇది కన్సల్టేషన్ జోన్ లాగానే ఇది కన్సల్టేషన్, లైక్ స్కాల్పింగ్ కావాలన్నా చేసుకోవచ్చు ఈ జోన్లా, బట్ రిస్కీగా ఉంటుంది. సో బెటర్ ఇక్కడ ఈ లెవెల్ ఏమైనా దాటితే మార్కెట్ 13,218 వరకు వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో దానికోసమే చెప్తా ఉన్నాను, ఈ రేంజ్ ట్రేడ్ తీసుకోకుండాదే బెటరు. ఐదర్ ఈ 13,028 కింద మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఈ జోను ట్రేడ్ చేసేది నేను రికమెండ్ చేస్తలేదు. సో నిఫ్టీ లెవెల్స్ చూస్తే 25,865, ఈ 25,865 రెసిస్టెన్స్ ఎలా తీసుకోండను అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లా సో ట్రెండ్ లైన్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ అంట ఉంది. సో ఇది తీసుకొని నిన్న జరిగిండే లో ఇంచా హై, ప్రీవియస్గా ఏం హై జరిగిందో అలా కనెక్ట్ చేసి తర్వాత ఏం లో జరిగింది అవుట్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ లెవెల్ వస్తుంది. కావాలా మీరు ఒకసారి ట్రై చేసుకోండి, ఇలాగా రెసిస్టెన్స్ని డ్రా చేసుకోండేది. సో రేపు ఎట్లా నేను ట్రేడ్ తీసుకుంటాను అంటే, ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే ఈ ట్రెండ్ లైన్ ఏముందో ఇది సపోర్ట్ 50% కింద ఎక్కువ రిజెక్ట్ అయితే మాత్రం మార్కెట్ ఇక్కడి నుంచే పెరిగేదానికే ప్రాబబిలిటీ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేస్తాను. ఇమ్మీడియట్గా నేనేమి డిసిషన్ ఎత్తుకోలేకపోయలే. ఐదర్ సపోర్ట్ లెవెల్ టెస్ట్ అయ్యే వరకు నేనేమి డిసిషన్ ఎత్తుకునేదానికి పోయలేదు. సపోర్ట్ లెవెల్ టెస్ట్ అయిన తక్షణము తర్వాత బయింగ్ ఆపర్చునిటీకి ట్రై చేస్తామా అనుకోండి. అది ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఉంటే మాత్రమే నేను ట్రై చేస్తామా అనుకోండి, లేదు అంటే ఊరుకుంటామా అనుకోండి. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ నిఫ్టీ గురించి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే 54,186 ద సేమ్ సినారియో యూస్ చేసినాను. ఇక్కడ ఎట్లా రెసిస్టెన్స్ తీసుకోండి అంటే సేమ్ ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ అంట ఉంది. ఆ టూల్ ఎత్తుకొని ఈ లో ఏం క్రియేట్ చేసిందో ఫ్రైడే ఆ లో క్రియేట్ చేసుకొని ఇక్కడ హై పెట్టుకొని మళ్ళీ స్వింగ్ లాగా ట్రేడ్ తీసుకునేదానికి ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 176 దగ్గర వచ్చింది. సో అదే డ్రా చేసుకోండేది. సో అలాగే నేను రెసిస్టెన్స్ తీసుకోండి, అప్పర్ రెసిస్టెన్స్. సపోర్ట్ లెవెల్ వచ్చి 53,778 ఇంచెస్, 53,711 అనేది సపోర్ట్ లెవెల్. ఫ్లాట్ లే స్లైట్ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్లో ఏమో ఇన్ కేస్ ఓపెన్ అయితే మార్కెట్ యావ టైప్ ఆఫ్ క్యాండల్ 15 మినిట్స్ క్యాండల్ ఓపెన్ అవుతుంది చూసుకోండి. సో ఫస్టే రెడ్ గ్రీన్ కలర్ క్యాండల్, బ్లూ కలర్ క్యాండల్ ఏమైనా 15 మినిట్స్ క్యాండల్ ఏమైనా క్లోజ్ అయితే ఇంకొక 5 మినిట్స్ క్యాండల్కి వెయిట్ చేయండి. అక్కడి నుంచి అవుట్ హయ్యర్ రైజ్ ఏమైనా ఫామ్ అయితే అక్కడి నుంచి మార్కెట్ పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. అలా కాలేదు, ఫస్టే రెడ్ క్యాండల్ ఏమైనా ఫామ్ అయితే సో మార్కెట్ ఇక్కడ ఏమైనా ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చేసి తర్వాత పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. సో ఈ రెండు ఇండెక్స్ జట్ల నిఫ్టీ మిడ్ క్యాప్ ఎక్స్ప్లెయిన్ చేసిండాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.